హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? ఈ వ్లాగ్ ఏంటంటే డీటెయిల్ స్కాన్ అప్పుడుదనమాట. ఈరోజే జెండర్ కూడా చెప్తారు మనకు కావాలి అనుకుంటే. ఇంకా అపాయింట్మెంట్ పోతున్నాం అనమాట. తినేసి దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఎవరో చెప్తారు అన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా ఉండదు. ఎవరు అనుకుంటున్నావు? చూడండి ఫ్రెండ్స్, ఆయన ఓకే అని గ్రీన్ వేసుకున్నాడు, పింక్ ఓట్ ఆడెందుకో బ్లూ వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నావు బ్లూ? Because it's my favorite color. ఫేవరెట్ కలరా? మేనిఫెస్టింగ్ చేస్తున్నా పింక్ 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 అని. మా వాడు మినీ హార్ట్ అటాక్స్ తెప్పిస్తూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు ఎగ్జైటింగ్ ఎందుకు సార్? బేబీని చూడండి పోతున్నాం. అవును, ఈరోజు 19 weeks 4 days అనమాట. 19 weeks అప్పుడు కూడా చేస్తారు. సో ఈరోజు జెండర్ ఏదో తెలుస్తుంది. నేనైతే పింక్ వేసుకున్నా, మేనిఫెస్ట్ చేస్తున్నా. ఆయన ఫస్ట్ నుంచి పాప పుడితే బాగుంటుంది, బట్ స్టిల్ ఎవరైనా ఒకటే, నాకు అట్లేం లేదని చెప్తున్నాడు. అదనమాట ఈరోజు అలాగే స్టార్ట్ అవుతున్నాం. పోయి స్కానింగ్ అయిపోయిన తర్వాత అలా 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 అన్ని చేసుకుని ఫస్ట్ టైం అపాయింట్మెంట్ టయానికి రెడీ అయినా బుజ్జి. ఎగ్జైట్మెంట్తో ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టి ఆడికి వచ్చాను, అపాయింట్మెంట్కి వచ్చానువా. మామూలుగా అయితే ఈరోజు ఆయనకి స్కూల్ ఉంది. వీడు పోయేది ప్రీ స్కూల్ కాబట్టి ఆఫ్టర్నూన్ 1 o'clock ఉంటుంది. ఎగ్జాక్ట్గా అపాయింట్మెంట్ కూడా 1 o'clock ఉంది. షూ, నేను మాట్లాడేటప్పుడు ఆగు. సో ఇప్పుడు అపాయింట్మెంట్ పోయినామనుకో, అపాయింట్మెంట్ వదిలేసి పోయేలోపు అపాయింట్మెంట్ లేట్ అవుతుందని అలా తీసుకుపోతున్నాం. అట్లాగే చూడాలి, టైం ఉంటే మన స్కూల్లో డ్రాప్ చేసి వస్తాం, లేదంటే లేదు. గాలి బుజ్జి ఓ అని పెట్టింది, ఈదరగాలి. సోర్స్ కాడికి ఇంకా బయట నింటే కొట్టుకోపోయింది. సోర్స్ బయట గాలి ఉంది, పోతావా? బర్డ్ లాగా ఫ్లై అవుతావు బుజ్జి. నాకు ఎవరైనా ఒకటే అన్నావు, మళ్ళీ అపాయింట్మెంట్ జెండర్ ఆడ చెప్పకపోతే నేను రాను అంటాను. అట్టెట్ట బుజ్జి? నీకు ఎవరైనా ఒకటే అయినప్పుడు నీకు ఎందుకు బుజ్జి ఎగ్జైట్మెంట్? ఎవరైనా ఒకటే అయినప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటాను. నువ్వే కదా నేను ఎన్వలప్ చూచ్చా ఆడ చూచ్చా, నాకు ఎగ్జైట్మెంట్ అవసరం లేదంటే దాచిపెట్టుకొని ఈ రోజు చూపించేది మళ్ళీ వారం తర్వాత రివీల్ చేస్తానంటే అందుకే ఇప్పుడు పెట్టుకొని నేను చూస్తాను. అందుకే ఫ్రెండ్స్, వారం ముందుండే జెండర్ రివీల్ పార్టీ ముందుకు లాగాల్సింది వచ్చింది వీళ్ళందరి కారణంగా. అరే ఓకే, కానీ కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. అందుకే ఈరోజు తొందరగా రెడీ అయినాం మేము. ఏ అపాయింట్మెంట్కి అయినా లేట్గా పోతాం, ఫస్ట్ టైం తొందరగా పోతాను. ఆన్ టైమే బుజ్జి. ఒకటైతే అడిపోలాగా వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఒకటికే, అయినా కూడా తొందరగా పోవట్లేదు. ఆన్ టైం అయినా పోతానమా లేదా ఉంది. నువ్వు హార్ట్ బీట్ స్కాన్ అప్పుడు వచ్చినావు కదా బుజ్జి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు. స్కిప్ అయింది. ఇండియాలో ఉన్నావు కదా, అప్పుడు ఎన్టీ స్కాన్. సువర్ష్ గారు కూడా సేమ్ నీ మాదిరే వచ్చాను. హార్ట్ బీట్ అప్పుడు వచ్చిండు, ఇప్పుడు వచ్చాను. మధ్యలో వాడిని కూడా తీసుకోవాలి. ఆ రోజు వాడు నన్ను పిచ్చెక్కిస్తాడని వాడిని స్కూల్లో వదిలిపెట్టిపోయినా. స్లిప్పరీ ఎందుకు వచ్చిందో స్లిప్పరీ రోడ్డు. మా వాడికి వెదర్ కండిషన్స్ భలే క్యూరియాసిటీ. స్కూల్ పోతావా సువర్ష్? స్కూల్ యూ వాంట్ టు గో ఆర్ నాట్? ఓ యూ వాంట్ టు గో బట్ ఐ సెడ్ నో నా. అబ్బో గడ్డి మొలుస్తుంది. సమ్మర్ వచ్చింది ఫ్రెండ్స్, ఎట్టో కొట్ట. ఈ ఊర్లో సమ్మర్ వస్తుందా? ఈ ఊర్లో సమ్మర్ మెరుగుతీగా ఫ్రెండ్స్, మెరుగుతీగా. గాలి మామూలుగా ఉండదు. మా సువర్స్ అయితే నిజంగానే ఫ్లై అవుతాడు బయట వదిలిపెడితే, అంత గాలి ఉంది. ఈడంతే ఫ్రెండ్స్, గాలి వానలతోనే సగం సమ్మర్ అయిపోద్ది, మళ్ళీ ఎండతో సమ్మర్ అయిపోద్ది. ఎక్స్ట్రీమ్ ఉంటది ఎండ. బయట పోతే ఆడుంది స్ప్రింగ్. టూలిప్ ఫెస్టివల్ పోతున్నారు అందరు వ్యాంకోవర్ లో బుజ్జి. ఈసారి పూలు అయినా ఒకసారి చూసినాలే ఫ్రెండ్స్, మొన్ననే లాస్ట్ ఇయరే పోయినాం. ఎవ్రీ ఇయర్ వ్యాంకోవర్ పోవాలంటే మళ్ళీ ఇండియా పోయినంత ఖర్చు అవుతుంది. ఆల్రెడీ చూసా, అన్నే 2 ఏళ్ళు ఉన్నాంలే ఫ్రెండ్స్.
ఏముంది ఉన్నాయి కదా. ఇంకా 2 years ఆడికి పోలేం వెకేషన్. నీ కాడ ఉంది డబ్బులు, ఆ డబ్బులు ఎత్తిపోయి ఆ డబ్బాలో వెయ్యి, మన డబ్బాలో. నా కాడ ఉండేది ఇష్టం, నీ కాడది వెయ్యి. నా దగ్గర 600 తీసుకునే ఇష్టం, నీ కాడ ఉండే 600 వెయ్యి. నా కాడ లేదు. What I see in the video. ఓకే సుహర్ష్ సుహర్ష్ పెద్దోడైనాడు అస్సలు. వీడు మొన్న పుట్టినట్టున్నాడు, సుచ్చా పెద్దోడైపోయినాడు అసలు. కాకపోతే అంత స్ట్రగుల్స్ ఎక్కువనే ఉండాయిలేండి, అది వేరే సంగతి. బట్ చూస్తుంటే ఈ మధ్య పెద్దోడిలాగా అనిపిస్తున్నాడు. సుహర్ష్ బిగ్ బ్రదర్ అయినప్పటి నుంచి నిజంగానే బిగ్ లాగా అనిపించున్నాడు బుజ్జి. ఇంతకుముందు అంత చిన్నగా ఉండేవాడు. సుహర్ష్ లిటిల్ హెల్పర్ బుజ్జి, వాడు బాగా చేస్తున్నాడు. నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుహర్ష్ ఇలా ఉంటాడని, సడన్ గా మారిపోయింది. ఇప్పటిదాకా ప్రిన్స్ లాగా చిల్లయాడు, ఇప్పటి నుంచి పనులు నేర్పి, కొంచెం పనులు చెప్పు. చిన్నపిల్లలు పనులు కూడా నేర్పాలి 5 years 6 years నుంచి. అవును, చిన్న థింగ్స్ ఇండిపెండెంట్ గా చేయాలి ఫ్రెండ్స్. బ్రష్ చేసుకోవడము, వాళ్ళ పనులు వాళ్ళు. అంటే మా పనులు అంటే ఏమి ఇంట్లో పనులు కాదులే కానీ, తినడాలు, వాళ్ళ థింగ్స్ వాళ్ళు చేసుకోవడాలు, 2-3 years పైనాక అది కూడా నేర్పి. అన్ని నేర్పించడం. నో ఆడపిల్ల నో మగపిల్ల, అందరికి అన్ని పనులు రావాలి. మగపిల్లోళ్ళే ఆడపిల్లోళ్ళే ఈ జనరేషన్ లో అన్ని నేర్చుకోవాలి. బేసిక్ క్లీనింగ్, బేసిక్ కుకింగ్ అందరికి నేర్పియాలి. సుహర్ష్ కూడా నేర్పిస్తా. ఓకే సుహర్ష్, నేర్చుకుంటావా కుకింగ్ అన్ని? మమ్మీ చెప్పిన పనులు నేర్చుకుంటావా? నేర్చుకోవా? నేర్చుకోకపోతే దెబ్బలు పడతాయి సుహర్ష్. అన్ని పనులు నేర్చుకోవాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి. సుహర్ష్ జెండర్ రివీల్ అయితే మాకు 4th month లోనే తెలిసింది. అప్పుడు NIPT బ్లడ్ టెస్ట్, ఈసారి కూడా NIPT అయ్యిందిలే కానీ, కాకపోతే ఈసారి జెండర్ రిక్వెస్ట్ పెట్టలేదు డాక్టరు, అందుకే మాకు జెండర్ తెలియదు. అందుకే 20 weeks వెయిట్ చేసినాం. అవును, 100% లో 100 people లో ఒకరికి ఇద్దరికి ఫాల్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటదంట ఫ్రెండ్స్. తెలీదు. ఏంట్రా చూస్తావు పొద్దునకులు? సో ఒక్కొక్కసారి అంటే అందరికీ అబద్ధం ఏం కాదులే కానీ ఛాన్సెస్ కొన్నిసార్లు అంతే. యాక్చువల్లీ 5th month మిడిల్లో ఉన్నా కూడా ఇంకా గైనిక్ అపాయింట్మెంట్ రాలే ఫ్రెండ్స్. ఈ ఊర్లో స్కానింగ్ ఒక దగ్గర, ఇదొక దగ్గర, అదొక దగ్గర తిరుగుతున్నాం. 7th month అప్పుడు గైనిక్ని మీట్ అవుతాం. బుజ్జి డెలివరీకి దగ్గర 5 నిమిషాలే కదా. ఇదైతే మా ఇంటికాడ నుంచి గట్టిగా 10 నిమిషాల్లో రావచ్చు ఫ్రెండ్స్ వీడికి. అంటే కొంచెం సుహర్ష్ అప్పుడు అసలు దిగులే, భయమే లేదు అసలు. డాక్టర్ అంతా మంచి కోఆపరేటివ్గా ఉంది మా డాక్టర్. అన్నీ ఆమె తెలుగు డాక్టర్. ఆమెను ఎప్పుడు తలుచుకుంటానే ఉంటా. ఇప్పటికి 5 ఏళ్ళు అయింది అయినా కూడా తలుచుకుంటాను. నా లైఫ్ మొత్తం ఆమె తలుచుకుంటానే ఉంటాను నేను. అంత మంచి డాక్టర్. ఇప్పుడు ఆమె కూడా మంచిదే లేండి, మంచిది కాదని కాదు కానీ, కాకపోతే అప్పుడు అన్నీ ఆవిడే కదా బుజ్జి. గైనిక్ కూడా ఆ డాక్టరే కాబట్టి నాకు అంత లెక్కలు తిరగాల్సిన ప్రాబ్లం ఏం లేదు. అండ్ డెలివరీ అయినప్పుడు కూడా మా డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంత దూరం ఏడొచ్చాను, ఇప్పుడు 2 నిమిషాలు వచ్చాను బోక్ అంటున్నావు. అమ్మో, వామిటింగ్స్ చాలా ఎక్కువ, ట్రావెల్ సిక్నెస్ ఎక్కువ ఉంది నాకు. అమ్మ డాక్టర్ కాడికి పోయేలోపే ఆగిపోతా ఉన్నాం. ట్రావెల్ సిక్నెస్ ఎక్కువ ఉంది. ఈసారి ఏం లేదు, జస్ట్ 1 month ఉన్నింది నాసియా. అప్పుడు అమ్మో ట్రావెల్ చేస్తే అయిపోయి. ఒకసారి సర్రికి పోయినప్పుడు చూడలే బుజ్జి, అమ్మో కళ్ళల్లో నుంచి రక్తం వచ్చిద్దేమో అన్నంత ఘోరంగా అయినాయి వామిటింగ్స్. ఓల్డ్ అండ్ స్కానింగ్ సెంటర్ ఏందో ఎలివేటర్ పని చేయలేదని మొన్న మెసేజ్ పెట్టినారు బుజ్జి. ఏదో ఎలివేటర్ పని చేయలేదు, బేస్మెంట్ నుంచి రావచ్చు అని పెట్టినారు. టర్న్ కోసం మనం వెయిట్ చేస్తుంటాం. సేమ్ మనలాగే అండి. ఏంటంటే ఇంకా వీళ్ళు స్కాన్ చేసి రిజల్ట్ మన డాక్టర్కి పంపిస్తారు. కాకపోతే ఇంకా నాకు గైనిక్ లేదు కాబట్టి మా ఫ్యామిలీ డాక్టర్కి పంపిస్తారనమాట. మళ్ళీ గైనిక్ అపాయింట్మెంట్ వచ్చినప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ మా డాక్టర్ గైనిక్కి సెండ్ చేస్తుంది. స్కానింగ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఇట్లా స్క్రీన్ మీద మన బేబీని చూపిస్తారు. అది అనమాట. వాళ్ళు రిజల్ట్ డిస్కస్ చేయనీకపోయినప్పుడు ఇట్లా మనకి టీవీలో బేబీ స్క్రీన్ పెట్టేసి ఒకవేళ రికార్డ్ చేసుకోవాలంటే చేసుకోండి అన్నట్టు ఇట్లా ఉంచేసి వెళ్ళిపోతారు ఒక 5 minutes.
కాకపోతే ఈసారి కొంచెం ఇలా ఉందన్నమాట. టైనీ టైనీ హ్యాండ్స్, హెడ్ అన్నీ కనిపిస్తున్నాయి దాంట్లో. అపాయింట్మెంట్ అయితే అంత తొందరగా ఏమైపోదు, మనకు మినిమం 45 మినిట్స్ అట్లా పడుతుంది. మొత్తం ఈచ్ డీటెయిల్గా చేస్తారు కదా ఈ స్కానింగ్, దానికోసము. అమ్మా బుజ్జి గంట నుంచి చేస్తున్నారు ఫ్రెండ్స్ స్కానింగ్. పిచ్చికెత్తున్నాడు, పడుతుంది గంట ఈజీగా 40-45 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ బాగా నొప్పి వస్తుంది, బ్యాక్ లోయర్ బ్యాక్ ఓన్లీ లెఫ్ట్ సైడ్. చూసుకుంటా ఉండండి అని ఇక్కడ చూసినావా బుజ్జి జంటలు? ఇట్లా మళ్ళీ ఫస్ట్ లో చూసినావా అంటే ఏ ఇట్లా జంటర్ అంటే ఎట్లా కనిపిస్తాడా ఏ పాట అనేది అంతవరకు తెలుసు. జెండర్ చూసేటప్పుడు పక్కకు చూడమనింది 1 మినిట్స్. చూసాం కదా పక్కకి. వీళ్ళ స్క్రీన్ విండేది నేను వీళ్ళని చూస్తాను, వీళ్ళు ఆడ స్క్రీన్ నీకు చూస్తారా? ఆయన కూడా కనపడట్లేదు కదా, ఎట్లా కనిపిస్తుంది? ఆమె ఏదో ఊరికి అట్టనే అట్టంటారు అంతే. అట్టలోనే ఎట్లా తెలుస్తుంది ఊరికి అట్టనే అట్టంటే? రాసుకోవచ్చు కదా అంటూ రాసుకోవస్తుంది అన్నీ ఓకే అయితే. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం 2 more days ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమన్నా వీ గాట్ ఎన్వలప్, దీంట్లో జెండర్ రాసి ఇచ్చిండ్రు. చలిస్తుంది బజ్జీ, గమ్ముగుండు. This is my baby. పేపర్ ఓపెన్ చేసి తెలుస్తుంది. ఒక 2 days ఫ్రెండ్స్, సండే వీఆర్ గోయింగ్ టు నో. నేను చూసేటప్పటికి ఆమె తిప్పేసింది, సో నేను చూడలేదు. మీతో పాటు మీరు కూడా ఎగ్జైటింగ్ ఉన్నారా? నేనైతే సూపర్ ఎగ్జైటింగ్ ఉన్నా. ఆయనకు న్యూట్రల్ ఫేస్ ఉంది. సుహర్ష్ ఎవరు అనుకుంటున్నావు, గర్ల్ ఆర్ బాయ్? వాడు సాడ్ ఉన్నాడు అని ఫోన్ తీసేసుకున్నాం అనేసి. ఓకే ఫ్రెండ్స్, అబ్బా చాలాసేపు ఉన్నది స్కానింగ్. బ్యాక్ అయితే పిచ్చి లేసింది, నొప్పి చాలా పెయిన్ ఉండే. ఈయనేమో పెద్ద చిల్లుగా పక్కన కూర్చొని వచ్చి అయ్యారి నాట్లు. ఓకే పుచ్చి ఏం తెలియట్లేదు, అది కార్డ్ ఓపెన్ చేయాలని ఉంది కానీ ఓపెన్ చేయాలి. సుహర్ష్ అప్పుడు జెండర్ రివీల్ చేసుకోలే ఫ్రెండ్స్. నేను సుహర్ష్ అప్పుడు జెండర్ రివీల్ చేయలేదు, అందుకే నేను ఆ సస్పెన్స్ ఫీల్ అవ్వాలని ఉంది. నేను థ్రిల్లింగ్ సస్పెన్స్ సినిమాలు అంటే ఇష్టం ఉండదు, కానీ నా లైఫ్ లో ఒకసారన్నా ఆ ఫీల్ చేయాలని ఉంది. కానీ కార్డ్ వచ్చిన తర్వాత ఆగలేకున్నా. అమ్మ లక్కీగా మా ఫ్రెండ్స్ మొన్నడే పెట్టిండ్రు రివీల్ పార్టీ. నెక్స్ట్ వీక్ అంటే చచ్చిపోయింది సస్పెన్స్. No. In 3 kilometers, use the right lane to take exit 236 from Mackenzie Town Boulevard. ఎవరు అయ్యి ఉంటారు బుజ్జి? నేను ఈరోజు పింక్ వేసుకోపోయినా. పెద్దాడు ఆమె అడిగింది, యూ వాంట్ నో ద జెండర్ అంటే నో వి నీడ్ సస్పెన్స్. ఈయన కంటే ముందు నేనే చెప్పినా కదా బుజ్జి, ఐ నీడ్ సర్ప్రైజ్ అని చెప్పిన. తెలియకపోతే నిన్నటి వరకు ఏం లేదు ఫ్రెండ్స్, పొద్దునీడు కూడా ఏం లేదు ఫ్రెండ్స్. ఏముందిలే అనుకున్నా, బట్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఆ సస్పెన్స్. నేను డైరెక్ట్ ఇంటికి కూడా పోవడంలే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి మా ఫ్రెండ్కి ఇచ్చి ఇంటికి పోతా. లేకపోతే ఈ సర్ప్రైజ్ తడగలేకపోయా. నువ్వు ఓపెన్ చెయ్యో. ఒక 3 ఫ్రెండ్స్ చూసింటాడు జెండర్ రివీల్ అప్పుడు, ఐ మీన్ స్కానింగ్ అప్పుడు చూసింటాడు. చూసినావు వచ్చి రేడియాలజిస్ట్ బొక్క నాకు తెలియనికి. ఆమె ఏదో స్కానింగ్ పెట్టి తిప్పుతా ఉంటుంది ఆడ, అన్ని ఏ చూసి కూడా ఏదో భూత్ బంగ్లాలు ఎత్తుకున్నట్టే ఉంటుంది. ఎట కనవచ్చు కింద పేర్లు రాస్తుంది కదా, లివర్, కిడ్నీ అని పేర్లు రాస్తుంది కదా. దానికి జెండర్ రాయరు అక్కడ, అన్ని రాస్తారు కానీ అవి రాయరు.
ఓ మై గాడ్ హౌ కమ్ వెయిట్ చెయ్యి కొద్ది రోజులే కదా, అన్నాడు ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్యూ డేస్. Use the right మీరు కూడా గెస్ చేయండి ఫ్రెండ్స్. జెండర్ రివీల్ వీడియో వచ్చే లోపు మీరు కూడా గెస్ చేస్తా ఉండండి, బాయా గర్ల్ అని. ఓకే, అసలే నేను ఆత్రం మనిషిని ఫ్రెండ్స్, నేను ఆత్రం ఆపుకోలేను. అట్టది పెద్ద సర్ప్రైజ్ అని కోరుకునే చూడు. నేను సినిమాలు అందుకే చూడను, సస్పెన్స్ ఉండేటి థ్రిల్లర్ ఉండేటి చూడను. వెయిట్ చెయ్యి. అట్టాడిది నా లైఫ్ లో సస్పెన్స్ కోరుకున్నా. అదే గమ్ముగా ఏంటంటే ఈ పాటికి నాకు జెండర్ తెలిసింది, ఎగురుకుంటా బయటకు వచ్చి నేను ఏడ్చుకుంటానో ఎగురుకుంటాను. నా విష్ కరెక్ట్ అయినంటే ఎగురుకుంటా వచ్చింది, లేదంటే ఏడ్చుకుంటా వచ్చింది. అబ్బా సత్యలో బుజ్జి అమ్మాయి పుడుతుంది. రియల్లీ జ్యోతిష్యం చెప్తాను. నిజంగానా? ఎడదలుతుంది ఏం పిల్ల ఏమన్నా నో, ఐ వాంట్ ప్రిన్సెస్. పంపించుకోపోయి at the light. కొనకచ్చు అంటావు, అమ్మాయి పుడుతుంది అంటావు, ఏదో ఒకటి చెప్పు బుజ్జి. ఎడదలుచుంది నీకు లోపల ఉండే బేబీ ఎడదలుచుంది, లేకపోతే కామెడీ ఇచ్చాను. ప్రిన్సెస్ కావాలంటే కొనకొచ్చుకోవాలి. ఎప్పుడు తెలిసినట్టుంది ఫ్రెండ్స్, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎక్కువ. నా మాత్రం సర్ప్రైజ్ ఫీల్ అవ్వట్లేదు, నవ్వుకుంటున్నాడు. నీకు తెలిసింది చెప్పడం. ఇప్పుడు నీకు సర్ప్రైజ్ పార్టీ కావాలన్నా వెయిట్ ఫర్ ద సర్ప్రైజ్. ఓకే, బట్ ఐ క్యాన్ టేక్ ది సర్ప్రైజ్. వెయిట్ ఫర్ 3 more days. ఒకవేళ ఇయ్యలేదంటే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వి విల్ ప్లాన్ అగైన్. అంతే ఫ్రెండ్స్, ఏం చేయలేము. నాకు ఆడపిల్ల కావాలి, ఏం చేయాలి బుజ్జి? ఓకే, థర్డ్ ప్రెగ్నెన్సీ ఉండించుకుందాం. బాయ్ అయితే ఇప్పుడు నేను థర్డ్ ప్రెగ్నెన్సీ ఉండించుకుంటానా, దీంతో స్టాప్ చేస్తానా? చెప్పు, నువ్వు చెప్పు. Slide left నీకు on ఏమనిపిస్తుంది? Prestwick Gate Southeast. Then turn left onto Prestwick Gate Southeast. నీకు సర్ప్రైజ్ కావాలన్నా అన్నీ మూసుకొని రాదా? ఎందుకు ఊరికే సార్లు క్వశ్చన్లు వేసి అడుగుకుంటున్నావే? నీకేమనిపిస్తుంది అంటున్నా. నేను థర్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్తానా, సెకండ్ ప్రెగ్నెన్సీతో స్టాప్ చేస్తానా? ఓ, నువ్వు థర్డ్ ప్రెగ్నెన్సీ ఓకేనా? అప్పుడైతే హౌ డు ఐ నో? చెప్తున్నా, థర్డ్ ప్రెగ్నెన్సీ ఒకవేళ నాకు అబ్బాయి పుట్టాడు అనుకో, నేను రెండవ నెతికలోపే 45 ఏళ్ళు వచ్చా. నాకు ఇది రెండవ పుట్టేళ్ళపై 40 ఏళ్ళు వచ్చాను. ఇంకా థర్డ్ ప్రెగ్నెన్సీ 45లో ప్లాన్ చేయాలి. ముసలి ఎత్తుకుని పోయి కట్టెత్తుకుని పోయి ఊపుకుంటూ పోయి బండ్లు ఎత్తుకొచ్చుకోవాలా? మరి ఆడపిల్ల లేకుంటే ఎట్ట బుజ్జి ఇంట్లో? అప్పుడు సుహర్షకి బెన్నే పెళ్లి చేద్దాం. అంతే. వట్ డు యూ సే? బాల్య వివాహం చేద్దాం. సుహర్ష ఏం లేదులేండి ఫ్రెండ్స్, వస్తుంది. చిట్టి మహాలక్ష్మి ఈస్ కమింగ్, ఐ నో. నా గట్టు స్ట్రాంగ్ గా చెప్తుంది ఫ్రెండ్స్, నాకు అమ్మాయే పుడుతుందని. అందుకే ఈరోజు పింక్ వేసుకోపోయినా తెలుసా? సుహర్ష టెన్షన్ పడతాను. వాడు పుట్టి బయటకు వచ్చి చేతులకు ఎత్తుకొని కూడా నువ్వు మళ్ళీ అమ్మాయినా అని అడుగుతావు కదా. సో ఆమె ఇచ్చేయింది, ఇకపోతే ఏంది? సుహర్ష అప్పుడు ఏం జరిగిందంటే, నాకు బ్లడ్ రిపోర్ట్ లో బాయ్ అని వచ్చింది, మళ్ళీ స్కాన్ అప్పుడు బాయ్ అని చెప్పింది. అయినా నమ్మలే. డెలివరీ అయినాక, నాకు డెలివరీ అయిన తర్వాత ఏం చేసినానంటే, బేబీ పుట్టిన తర్వాత సుభా ఫస్ట్ చూసిండు బేబీని. సుభాని ఏమడిగినా ఫస్ట్ క్వశ్చన్ బేబీ ఎట్టుందని అడగలే, అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా. అప్పుడు కూడా హోప్స్ పంపులే. ఈసారి కూడా అంతే, దట్ కుడ్ బి ఫాల్స్. అదే ఆమె ఫస్ట్ లోనే జెండర్ చూస్తుంది, 1 గంట తర్వాత పోయింది, మర్చిపోయి ఉంటుంది మేబీ. ఏదో ఒకటి రాసుకోవచ్చు ఉంటుంది ర్యాండమ్ గా, పింకీ పాంకీ డాంకీ డుంకీ డుంకీ అని. ఓకే, దిస్ ఇస్ ఇట్ అని వేసుకోవచ్చు ఉంటుంది, మర్చిపోయి. ఫస్ట్ హెడ్ చూసింది ఫ్రెండ్స్. ఏంది ఇక్కడ ట్రెడిషన్ అంట కదా బుజ్జి, ఫస్ట్ తల చూడాలి. ఆమె అదే చెప్పింది, విన్నావా? అందుకే ఫస్ట్ హెడ్ నుంచి స్టార్ట్ చేసింది. ఒక 10 నిమిషాల లోపు జెండర్ చూసేసింది. దాని తర్వాత మళ్ళీ 10 నిమిషాలు చేసింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ లాస్ట్ పోయి జెండర్ ఎత్తుకొని వచ్చింది. అంతసేపు ఆమె గుర్తెట్టుంటుందో. మా ఇంట్లో బాయ్స్ హాస్టలా లేకుంటే ఒక లిటిల్ ప్రిన్సెస్ వస్తుందా? వెయిట్ చేయాలి. అమ్మో, ఇద్దరినే భరించలేకున్నా, 3 అయితే నా వల్ల కాదు. ప్లీజ్, ఓ గాడ్ ప్లీజ్. ఇదంతా చేసుకున్నా కట్టా పుట్ట. ఇద్దరిని భరించలేకున్నా ఫ్రెండ్స్. ఈ జిరాక్స్ కాపీ వాడు నెక్స్ట్ వచ్చిందంటే, వాన్ జిరాక్స్ కాపీ వచ్చిందంటే ఇంక నా వల్ల కాదు. నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పియాల్సిందే. దివ్యాకి డ్రీమ్ వచ్చిందంట బాయ్ అని, నాకేమో గర్ల్ అని డ్రీమ్ వచ్చింది. ఆ పిల్ల డ్రీమ్ ట్రూ అవుతుంది, నా డ్రీమ్ ట్రూ అవుతుందో చూడండి. నా ఫ్రెండ్కి డ్రీమ్ వచ్చింది ఫ్రెండ్స్, నాకు డ్రీమ్ వచ్చింది గర్ల్ పుట్టినరని.
సో ఎవరి డ్రీమ్ నిజం అవుతుందో చూడాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎవరైతే ఏముందులే ఇంకా దేవుడిచ్చింది మహాప్రసాదం లాగా తీసుకోవాలి అని అనిపిస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మళ్ళీ అమ్మాయి లేకపోతే ఎలాగా అట్లా అని. పాతకాలం కూడా కాదు, మళ్ళీ ఇంకొకరు అనేదానికి కూడా అమ్మో ఈ కాలంలో అంతమందిని అంటే కష్టం. సో ఎట్లా రిసీవ్ చేసుకోవాలనో అర్థం కావట్లా. నేను చూద్దాం, 2 more days to go. ఇంటికి ఇప్పుడు ఎన్వలప్ ఇచ్చేసి ఇంటికి పోతాం. ఎందుకంటే ఇంటికి తీసుకుపోతే మా ఆయనైనా నేనైనా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక చూసేస్తాం. అందుకే మా ఫ్రెండ్కి ఎన్వలప్ ఇచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా పోతున్నాం ఇంటికి. సీ యూ నెక్స్ట్ జెండర్ ఏందో చూద్దాం, దాంట్లో ఏమొస్తుంది.